హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనములందరినీ కూడా ఈ గడిచిన ఈ దినములన్నీ ఇలాగ ఆయన కృపలో దేవాది దేవుడు మనల్ని భద్రపరుచుకొని ప్రత్యేకంగా ఈ 2025లో ఈ 3వ ఆదివారం ఇలాగ దేవుని సన్నిధిలో చేరి సర్వోన్నతుని దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృప దేవుడు మనకిచ్చినాడు. దేవునికి స్తోత్రం. కొన్ని అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం. దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారాలు, అద్భుతమైన కార్యాలు, వాటన్నిటి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినం సమయంలో మనం దేవునికి వాక్యాన్ని మనం ధ్యానించుకుందామా? అందరు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. ఆయన వచ్చి మనకు దేవునికి వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంకి వెళ్దాం. ప్రియులారా, మహాపరిశుద్ధ యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవా, మా ప్రభు, మా యేసయ్య నీ పాసనందుకు వస్తున్నాం నాయన. అయ్యా, నీ మాటలు వినడానికి ప్రభువా నీ పాదల దగ్గర సిద్ధంగా ఉన్నాము తండ్రి. నీ వాక్యంతో మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవిని గ్రహించి మనసును అనుగ్రహించండి. నీ వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి ప్రభువా. మా జీవితాన్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ సమస్త ప్రభువా, ఈ వాక్య భాగం అంతటిని ప్రభువా మీరే ఆధిపత్యం వహించమని ప్రార్థిస్తున్నాం. మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హలో హలో. కీర్తనలు 90వ అధ్యాయము 17వ వచనం. 90వ అధ్యాయం అంతా మనము ధ్యానం చేద్దాం. కాకపోతే ఫస్ట్ ఒకసారి చివరి వచనం చదువుకొని ముందుకెళ్దాం. కీర్తనలు 90వ అధ్యాయము చివరి వచనం, 17th వర్స్. కన్నడలో ఎవరైనా చదువుతారా? హల్లెలూయా. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. హల్లెలూయా. ఎవరైనా ఇంగ్లీష్లో కానీ చదవండి ఒకసారి బిగ్గరగా. లాస్ట్ వర్స్ సాత్విక్, ఓన్లీ లాస్ట్ వర్స్. God's approval. Nice. మా దేవుడిని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా చదువుకుందాం మనం. అందరు బైబిల్ అలాగే ఓపెన్ చేసి పెట్టుకోండి. ఈరోజు మనము బైబిల్ క్లాస్ లాగా చదువుకుంటూ వెళ్దాం. ఓకేనా? అధ్యాయం అంతా కంప్లీట్ చేసుకుందాం. మొదటి వచనం చదువుతున్నాం, వినండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే మా దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. హల్లెలూయా. ఈ వాక్యం మనము చాలా తరచుగా ఎక్కడ వింటుంటాం చెప్పండి? సమాధుల దగ్గర, భూస్థాపనలో మాత్రమే ఈ వాక్యాన్ని వింటాం. తర్వాత ఇప్పుడు ఈ వాక్యం మనకు కనపడదు. ఎందుకో మనం ఈ వాక్యాన్ని మనము భూస్థాపన వరకు మాత్రమే సీమితం చేసాము. దానికి సంబంధించింది అనుకుంటాం. కానీ నిజానికి ఇక్కడ చూడండి, 90వ అధ్యాయం పైన తెలుగులో ఒక టైటిల్ రాసినారు ఈ వాక్యానికి. ఏమో చూడండి, చతుర్థ స్కందము కదా. దాని కింద భూస్థాపన దగ్గర చేయవలసిన ప్రార్థన అంత ఏముంది మీకు? కన్నడలో ఏముందండి టైటిల్లో? అట్లుందా? తెలుగులో భూస్థాపన దగ్గర చేయవలసిన ప్రార్థన అని లేదు. అక్కడ ఏముందంటే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని రాయబడింది. హల్లెలూయా. ఏం రాయబడింది?
దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. అంతేగాని ఇది భూస్థాపన దగ్గర లేకపోతే చనిపోయిన వారి దగ్గర మాత్రమే చదువుకోవాల్సిన ప్రార్థన అయితే కాదు. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అన్న వెంటనే మనకు అన్ని గుర్తు రావాలి. ఆ దైవజనుడు ఎంత గొప్పవాడు, ఆ దైవజనుడు ఆషామాష మంచి కాదు కదా, ఎన్నో సాధించిన వ్యక్తి. అవునా కదండి? ఎన్నో గెలుపులు చూశాడు, ఎన్నో కష్టాలు చూశాడు, ఎన్నో శ్రమలు చూశాడు. మనం ఆయనతో ఏ రకంగా పోల్చుకోలేము. అవునా కదా? దేవునితో నేరుగా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడాడంట. దేవుడే అంటాడు, ఆ సాక్ష్యం దేవుడే ఇస్తాడు. నేను అందరితో దర్శనాల్లో కళలో మాట్లాడతాను, కానీ నేనైతే మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను అని దేవుడే తానే చెప్పుకున్న సాక్ష్యం అది మోషేకి. ఎంత గొప్ప ఆధిక్యత కదా! మోషేతో మనం ఏమాత్రము కంపేర్ చేసుకోలేము. ఈయన గొప్ప దైవ సేవకుడు, గొప్ప దైవజనుడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన గొప్ప దైవ సేవకుడు, ఒక ప్రణాళిక మీద, ఒక కారణ జన్ముడు, ఒక ప్రణాళిక మీద భూలోకంకి వచ్చాడు. దేవుని సంకల్పాన్ని సాధించిన వ్యక్తి. హల్లెలూయా! చాలా సాధించిన వ్యక్తి, సక్సెస్ఫుల్ పర్సన్స్. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ లోకంలో చూడండి, కావాలంటే చాలా సాధించిన వారు మాట్లాడే మాటలు వేరే రకంగా ఉంటాయి, ఏమీ సాధించని వారి మాటలు ఒక రకంగా ఉంటాయి. అవునా కదా? చాలా ధనవంతులు, గొప్పవారు, వారి మాట తీరే వేరేగా ఉంటుంది. పేదవాళ్ళు, జీవితంలో ఏం సాధించిన వాళ్ళు, వాళ్ళ మాట ఒక తీరుగుంటుంది. అవునా కదా? ఇప్పుడు గొప్ప గొప్పలు మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడతారు చెప్పండి? ఏదైనా గొప్ప పెద్ద కంపెనీ CEO, మైక్రోసాఫ్టో గూగుల్ ఎవడో పెద్ద CEO వచ్చినాడు అనుకోండి, ఆయన ఎట్లా మాట్లాడతారు? వచ్చిన వెంటనే, స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే సక్సెస్ఫుల్ ఎట్లా మాట్లాడతారండి? ఈ 5 ఏళ్ళలో ఇది చేయబోతున్నాము, ఇది మా ప్రణాళిక, ఇది మా ప్లాన్, ఇట్లా చేయాలనుకుంటున్నాము, ఇది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినాము, ఇది చేసినాము, ఇది మా ప్లాన్, ఇది చేయబోతున్నాము అని ఒక 10-20 ఇయర్స్ ముందు చూపుతూ మాట్లాడతారు. అవునా కదా? ఏమి చదువులేనోడు జీవితం మీద ఏమి ఒక ప్లాన్లో ఎట్లా మాట్లాడతారు చెప్పండి? ఏముందిరా, ఈరోజు ఉంటాము, రేపు పోతాం, దానికంతా తనకలన్న పని లేదు. తిన్నామా లేదా, తిన్నామా, బాగున్నాం, పడుకున్నాం, అయిపోయింది, అంతే అని వాడు మాట్లాడతారు. అవునా కదండి? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. పేదవాడు మాట్లాడేది అట్లుంటుంది, డబ్బునన్ను మాట్లాడేది ఎట్లుంటుంది? దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ కొనాలా, ఇక్కడ కొనాలి, ఇదే ఉంటుంది గోల. సక్సెస్ఫుల్ పీపుల్. ఈయన దైవజనుడు సక్సెస్ఫుల్వే కదా, ఎవరు? మోషే భక్తుడు. మరి ఈయన చేసే ప్రార్థన ఎట్లా చూసామా ఒకసారి? వాళ్ళు ఇప్పుడు ఎవరు మాట్లాడేది కరెక్ట్, ఎవరు మాట్లాడేది తప్పని చెప్పట్లేదు, నేను జస్ట్ చెప్తున్నాను. అంత దైవజనుడే ఇట్లా మాట్లాడితే మనం అంత కంపేర్ చేసుకోలేము కదా. మన జీవితం ఎట్లుందో ఒకసారి చూసుకోవాలి. అంటే ఆయన ప్రార్థన, మన ప్రార్థన ఒకసారి కంపేర్ చేసుకొని చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన చూద్దామండి. స్టార్ట్ చేద్దాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము, అక్కడ కూర్చునేసేయచ్చండి, 1 గంట సేపు అదే మాట్లాడుకోవచ్చు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే, ఈ లోకంలో మాకు నివాస స్థలము లేదు, ఈ లోకంలో మాకు ఇండ్లు లేదు, ఈ లోకంలో మాకు ఒక పర్మనెంట్ ప్లేస్ అనేది లేదు. అవునా? స్థిరమైన స్థలం అనేది లేదు. మేము ఎంత కూర్చుకున్నా, ఏమి చేసినా చివరికి మా నివాస స్థలము నీవే. ఈ లోకం విడవలసి ఉన్నది, తర్వాత నీ దగ్గర రావాల్సి ఉన్నది. మా జీవితము అంతే, మా జీవితం మొత్తం సారాంశం అంతే. హల్లెలూయా. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. హల్లెలూయా. ఆయన నిన్నమ్మన్న వచ్చిన దేవుడు కాదు, మార్కెట్లో కొత్తగా వచ్చిన దేవుడు కాదండి ఆయన. హల్లెలూయా. అసలు టైం లేనప్పుడే ఆయన ఉన్నాడు. ఆయన సమయానికి అతీతంగా ఉన్నాడు, సమయానికి బయటగా ఉన్నాడు. మనం చూసే కొండలు, గుట్టలు, పర్వతములు ఇవన్నీ పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న దేవుడు. హల్లెలూయా. యెహోవా షమ్మా అంటే ఆయన ఉన్నాడంతే. ఎప్పటి నుంచి ఉన్నాడంటే తెలియదు, ఉన్నాడంతే. నువ్వు ఎప్పుడు ఎంత హిస్టరీ బ్యాక్ పైన అక్కడ ఉన్నాడంతే. హల్లెలూయా. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, మనుషులను మంటికి మార్చుచున్నావు. ఈరోజు మనిషి మంటిని మారుస్తూ ఉన్నాడు. అవునా కదా? మంటిని మంచి టెక్నాలజీగా మారుస్తూ ఉన్నాడు. అంటే మట్టిలో దొరికే కదండి ఇవన్నీ. మట్టిలో నుంచి సిలికాన్ బయటకు తీసినాడు, సిలికాన్ నుంచి కంప్యూటర్స్ బయటకు తీసుకొచ్చినాడు. అంతే, మట్టి నుంచి కదా బయటకు వచ్చేది. మట్టిని మనిషి ఏం మారుస్తూ ఉన్నాడు, మట్టిని కావాల్సినంతగా మార్చి బిల్డింగ్లు కట్టుకొని
అన్ని, అవునా కదా? ఇవన్నీ ఎక్కడి నుంచి చూస్తున్నాయి చెప్పండి? మనిషి ఏమో మట్టిని మారుస్తా ఉన్నాడు, దేవుడేమో మనిషిని మట్టిగా మారుస్తూ ఉన్నాడు. ఎవరు గొప్ప మరి? మట్టిని మార్చిన మనిషి గొప్పడా, మనిషిని మట్టిని మార్చిన దేవుడు గొప్పడా? మనిషిని మార్చేస్తాడండి. మనిషి ఎంత మొత్తుకున్నా, ఏం చేసినా కూడా, ఎంత విర్రవీగినా, అది చేశాను, ఇది చేశాను, అది కనిపెట్టేశాను, ఇది కనిపెట్టేశాను, అది చేసేసాను, ఇది కూడా లాస్ట్కి కనిపెట్టినవన్నీ కూడా దేవుడు ఆ మనిషిని తీసుకుపోయి మట్టిగా మార్చేస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. తిరిగి రమ్మని ఆజ్ఞాపిస్తే వచ్చేయాలంతే. లేదు ప్రభా ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, లేదు ప్రభా ఈరోజు కొత్త ఇంటి కట్టుకున్నాం, లేదు ప్రభా ఈరోజు రిజిస్ట్రేషన్ ఉంది అంటే కుదరదు. రమ్మంటే వచ్చేయాలంతే. పేరు పెట్టుకుని అంత పేరు పెట్టి పిలిచేస్తారు, వచ్చేస్తారు అంతే టైం వచ్చినప్పుడు. హల్లెలూయా. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. హల్లెలూయా. ఆయన దృష్టి కంటే 1000 సంవత్సరములు జస్ట్ ఒక గడిచిపోయిన దినంలాగా ఉందంట. 1000 హల్లెలూయా 1000 సంవత్సరాలట. అంటే దేవునికి ఒక 2 రోజులు అయిందంతే. ఇప్పుడు మనం 2025 అనుకుంటున్నాం కదా, ఆఫ్టర్ ఇంకా ముందు కదా, ఒక వారం కూడా సరి కాలేదు దేవునికి పాపం. అంటే నేనేమంటే దేవుడికి టైమింగే లేదండి. దేవుడు సమయానికి బయట ఉన్నాడు, ఆయనకి డేట్లు గట్రా ఉండవు. మనమైనా రోజు డేట్లు క్యాలెండర్ చూసుకోవాలి, అట్లే ఉండు. ఆయన టైంకి బయట ఉన్న దేవుడు. హల్లెలూయా. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. మన రాత్రి మధ్యరాత్రి లేచి మళ్ళా ఇంకా నిద్ర సరిపోదు పడుకుంటాం కదా, అంతే గ్యాప్. వరద చేతనైనట్టు నీ వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దుట వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ఏమంటే అర్థమైంది అసలు మీకు మాట? ఒక వరద వచ్చినట్టు, ఒక సునామీ వచ్చినట్టు కొడితే మొత్తం అవుట్ అవుతారంట, మళ్ళీ పొద్దున్న లేస్తే గడ్డిలాగా చిగురిస్తారంట. అదేంటి మన బతుకులు. నేను మిమ్మల్ని ఫుల్ డిప్రెస్ చేసేయాలని రావట్లేదు, దయచేసి వినండి. ఓకే, ఎందుకు సంవత్సరం స్టార్టింగ్ ఇట్లా వాక్యం పట్టుకుని అనుకోద్దండి. వస్తాను, చిన్న వాక్యం దగ్గరకు వస్తాను, అంటే చివరి దగ్గరకు వస్తాను. కానీ అర్థం చేసుకోండి, దైవజనుడు చేస్తున్న ప్రార్థన ఇది, చాలా సక్సెస్ఫుల్ అయిన పర్సన్ చేసిన ప్రార్థన ఇది. హల్లెలూయా. మనకేమో చిన్న రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యతలు తీసుకుని మొత్తం బరువంతా మనమే మోస్తాం అనుకుంటున్నాం. ఆయన మొత్తం ఇశ్రాయేలు బరువు మోస్తున్నాడు కదా పాపం, అంత బాధ్యత తీసుకున్నాడు కదా. ఆయన చేస్తున్న ప్రార్థన అండి ఇది. ఇప్పుడు మామూలుగా మనకి కొంచెం ఏమైనా ఉంటే తట్టుకోలేం కదండి. మనము ఏమైనా కొంచెం ఉంటే గొప్పగా మాట్లాడేస్తాం. మేము కూడా బాగా బతికిన వాళ్ళమే, స్టార్ట్ అయిపోతాం మాటలు, అవునా కదా. మాకు కూడా అప్పట్లో చాలా తట్టుకోలేము. ఎవరైనా ఒక్కరు మన గురించి కొంచెం మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా మనం కంపేరింగ్ చేసుకుని మాట్లాడాలి, అవునా కదా. అట్లా మాట్లాడతామంటే మోషే అంత గొప్ప దైవజనుడు అండి, ఎంతో సాధించిన వ్యక్తి ఏమంటున్నాడు చెప్పండి? మనము ఊపిరి వంటి వారం, మట్టి వారం చెప్తున్నారు. సాయంకాలం అది కోయబడి వాడబారును, నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. హల్లెలూయా. ఏమండి ఈ భక్తుడు చేస్తున్న ప్రార్థన చూడండి. ఆయనకు దిగులంతా ఏమంట? దేవుడికి నా మీద కోపం వచ్చింది, ఆయన ఉగ్రత నా మీద ఉన్నది, దిగులు ఈయనకి. మనకుంటే కొన్ని దిగులు, మనకి ఎట్లా దిగులు ఉంటాయి చెప్పండి? మన దిగులు ఏముంటో చెప్పండి? అది లేదు, ఇది లేదు, అది జరగలేదు, ఇది జరగలేదు, వాడట్లన్నాడు, వీడట్లన్నాడు, ఇదే దిగులు, అవునా కదా. కానీ మోషే దిగులు చూడండి ఏముందో. దేవుడికి ఏమైనా కోపం వచ్చిందా నా మీద, నేను చేసిన పని వల్ల ఏమైనా దేవుని ఉగ్రత నా మీదకి వచ్చిందా, అదే దిగులు మోషేకి. అందుకే ఆయన గొప్ప దైవజనుడు అయిపోయినాడు. ఆమె చెప్పట్లేదు. మన దిగులు అదే ఉండాలి. దేవుడికి ఏమైనా కోపం వచ్చిందా, కోపం రాకుండా బతకాలి. దేవునికి కోపం రాకూడదు. ఎవడు ఎట్లన్నా పాడైపోని, దేవునికి మాత్రము ఆమె చెప్పట్లేదు ఎవరు. దేవుడికి నా మీద కోపం రాకూడదు. దేవుడు నన్ను చూస్తే ఇప్పుడు మంచోడరా అనుకోవాలి. దేవుడు నన్ను చూస్తే వీని ఆశీర్వదించి అనుకోవాలి. ప్రేమ పుట్టాలి కానీ కోపము, రోషము, ఉగ్రత అవన్నీ పుట్టకూడదు అసలు. అది ఆడపడుతుందో అని మోస ఏమంటాడు చెప్పండి? దిగులు పడుతున్నాడంట పాపం. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుడి మీతో మాట్లాడివ్వండి. పరిశుద్ధాత్మ దేవుడి మీతో పలకట్లేదండి మీరు. దేవుడి మీతో మాట్లాడివ్వండి. ఈ వాక్యం చదువుతుండగానే దేవుడు మీకు అన్ని కళ్ళ ముందు అట్లా అంతా చూపినివ్వండి. హల్లెలూయా.
ఇది ఛాంపియన్స్ ప్రేయర్, ఇది సక్సెస్ఫుల్ పీపుల్ ప్రేయర్. ఇది జీవితంలో గొప్పగా సాధించిన వాళ్ళు ప్రార్థనలు ఎలా ఉంటాయి. హల్లెలూయా. మనం నేర్చుకోవాలి మన పితరుల నుంచి, దైవజనుడు చేసిన ప్రార్థన. సో వినండి, మన దోషములంటే ఆయన ఎదుట ఉంచుకున్నాడంట. ఆయన ముఖకాంతి అంటే ఆయన ముఖం చూద్దాం అనుకుంటే ఏం కనిపిస్తున్నాయంట? మన పాపాలు కదట. ఏంటది? రహస్య పాపాలు కనిపిస్తున్నాయంట. బయటికి మనం చాలా పరిశుద్ధులం, కానీ అందరివి రహస్య పాపాలే. అవునా కదండి? బయటికి మనంత పరిశుద్ధులు లేరు. బయటికి మనం ఇప్పుడే డైరెక్ట్గా పరలోకం నుంచి పడినట్లుంటాం. నీతో మాట్లాడుతుంటే డైరెక్ట్ దేవదూతతో మాట్లాడుతున్నానా మనిషి అన్న డౌట్ వచ్చేస్తుంది. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, బాగున్నారా? దేవునికి స్తోత్రం, దేవుని సమాధానం. మిమ్మల్ని బాగా మాట్లాడతాం, అవునా కదా? కానీ రహస్య పాపము, హల్లెలూయా, ఆయన ముఖం చూడాలనుకుంటే ఏం అడ్డం వస్తుందంట? రహస్య పాపాలు అడ్డం వస్తాయంట. అది మనం తీసేసుకుందాము గాక. మన హృదయం శుద్ధులుగా అయిపోవాలి. హల్లెలూయా. ఆయన ముఖం చూసే ట్రై చేస్తే ఆయన ముఖమే కనబడాలి. హల్లెలూయా. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నీ తూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. జీవితం అంతా నీ బరువు మోసగా అయిపోయింది ప్రభువా, నీ ఉగ్రత మోసది అయిపోయింది. జీవితం నిట్టూరు పంట ఏం తెలుసండి? నిట్టూరు పంట చెప్తాను వినండి. నిట్టూరు పంట ఊరికి ఊపిరాడుతున్నాం అంతే. జీవితంలో జీవం లేదు, లైఫ్ లేదు. ఊరికేముంది? బయలాజికల్గా జరగాల్సిన జరుగుతున్నాయి తప్ప ఫిజికల్గా స్పిరిచువల్ ఏం జరగట్లేదు. ఆమె చెప్పట్లేదు. నేను చెప్పే అర్థమవుతుందండి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము నెడల 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని ఏదో ఫుల్ డిప్రెస్ చేసేయాలి, మిమ్మల్ని మొత్తం ఏమంటారు మీలో ఉన్న సంతోషం తీసి పడేయాలని మాట్లాడట్లేదు, కానీ దేవుడు మనతో మాట్లాడను గాక. హల్లెలూయా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నాడు వినండి, జాగ్రత్తగా వినండి. మోషే అంటున్నాడు, ఆ భక్తుడు అంటున్నాడు, మనిషి ఆయుష్కాలం ఎంత? 70 లేకపోతే 80. ఆ 80 పైన బతికినా కూడా ఎట్లుందంట? సంతోషం లేదు, దుఃఖం లేదు, ఆయాసం, నిట్టూర్పు. దాని వైభవం అంతా ఏముందంట? నిట్టూర్పు లేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనం ఈ 10వ వచనం మాత్రం అండర్లైన్ చేసుకొని దాన్నే ఫిలాసఫీగా బతికేస్తూ ఉంటాం. మనిషి కాలము 70 సంవత్సరాలు అంటే అంతే, అయిపోయాం. 70 వచ్చిన వెంటనే మొత్తం చచ్చిపోవాలని ఫీలింగ్ వచ్చే లోపలికి. అది కాదు వాక్యం ఇది. దేవుని కోపం వస్తే, దేవునితో కోపం తెప్పించుకుంటే, దేవుని ఉగ్రత నీ మీద ఉంటే అట్లా అనిపిస్తుంది లైఫ్ అని చెప్తున్నాడు. అర్థమైందండి? దేవుడు ఆశీర్వదిస్తే అట్లుండదు లైఫ్. దయచేసి అర్థం చేసుకోండి. మొత్తం 78కి అంతా అవుట్ అయిపోతారు, అందరూ చచ్చిపోవాలని అని చెప్పట్లేదు బైబిల్లో. గొప్ప గొప్ప దైవ సేవకులు 120 వరకు బతికిన వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప దైవ సేవకులు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నానంటే, అంటే 70 దాటిన తర్వాత ఇంకా నువ్వు ఏడుచుకుంటూ కూర్చోవాలని అర్థం కాదు ఇది. దేవుడి కోపం నీ మీద ఉంటే అట్లుంటుంది అంటున్నాడు. దేవుని కోపము, దేవుని ఉగ్రత నీ మీద ఉంటే ఇంకా బతికేది మహా అంటే 70 బతికేస్తావు, లేదంటే 80, లేదంటే దాని తర్వాత బతికితే కూడా అందుకే చూడండి కింద ఏం రాస్తున్నాడు? నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. అంటే ఆయన కోపం వచ్చేస్తే ఎంత మనిషి బతకాలనిపించదు అని చెప్తున్నాడు, అని చెప్తున్న మాట అది. అందుకే దాన్ని తీసుకొని 70 వస్తేనే ఇంకా ఎప్పుడు పోయేది అనద్దు. అట్లాగా నిజం. ఇప్పుడు మామూలుగా యవనస్తులకి టైం ఇది, కొంచెం వయసు వస్తేనే ఎప్పుడు నెక్స్ట్ పెళ్ళి ఎప్పుడు అంటారు కదా, అట్లా ముసలి దగ్గర పోయి ఎప్పుడు నెక్స్ట్ అనకూడదు. అంటే మనం అదే ఫీల్ అయిపోతాం. అంటే 78 వస్తేనే ఇంకా పోవాలి, అది కాదు. దీని అర్థం ఏమంటే, దేవుని కోపం ఉండి బతికితే, దేవుని ఉగ్రతని మీద ఉంటే అట్లుంటుంది లైఫ్ అని. పోనీ అర్థమైందండి? లేదండి. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ఆయనకు చెందవలసిన ఘనత కాదు, ఆయనకు చెందవలసిన భయము కొలది. హల్లెలూయా. 12వ వచనం చూడండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, 78 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎందుకంత బాధపడిపోతావు, ఎందుకంత బరువు అనిపిస్తూ ఉందంటే, లైఫ్లో ఏం లేదు,
దేవుని అనుగ్రహం లేదు కాబట్టి. ఆమేన్. అందుకే మోషే అంటున్నాడు, మాకు జ్ఞానం వచ్చేలాగా మాకు మనం జీవించే ప్రతి దినం యొక్క లెక్క మాకు నేర్పించండి, మా దినములు లెక్క పెట్టడం మాకు నేర్పించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా నీ వయసు అందంటే ఏమంటారు చెప్పండి? 30, 40, 50 అంటాం, అవునా కదా? నాకు ఇప్పుడు 9,973 రోజులు అంటావా? నిజానికి అన్ని రోజులు బతికినావు, కాకపోతే ఇయర్స్ చెప్తాను, డేస్ చెప్పాం. ఒకసారి ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక 30 వస్తే దగ్గర దగ్గర 10,000 అవుతుందా? రమారమి దగ్గర దగ్గర 10,000. ఓకే, ఒక 30 సంవత్సరాలు బతికినోడు కనీసం ఒక 10,000 సంవత్సరాలు బతికింటాడు భూలోకంలో. ఒక 10,000 రోజులు ఏమన్నా నేను సంవత్సరాలు అన్నా? ఓకే, సారీ 10,000 డేస్ బతికింటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? 10,000 టైమ్స్ నువ్వు లేచినావు పొద్దున. 10,000 టైమ్స్ నువ్వు సూర్యుని చూసావు. 10,000 టైమ్స్ నువ్వు చంద్రుని చూసావు. హల్లెలూయా. 10,000 టైమ్స్ నువ్వు భోజనం చేసావు. 30,000 టైమ్స్ భోజనం చేసావు. 30,000 టైమ్స్లో ఎన్ని కోళ్ళు తిన్నావు, ఎన్ని వదిలేను. నేనేమంటున్నానంటే దినములు కనుక లెక్కించుకుంటూ పోతే ఎంత జీవించేసాం కదా. అప్పుడు జ్ఞానం వస్తుంది. ఏం జ్ఞానం వస్తుంది? ఇన్ని రోజులు నేను బతికింది నా బతికే కాదు, దేవుడు నడిపించాడు. హల్లెలూయా. ఏదో సంవత్సరం జస్ట్ 30 ఏళ్ళు అండి, జస్ట్ ఏంది 10,000 సంవత్సరాలు, 10,000 రోజులు అయిపోయినాయి అప్పుడే. హల్లెలూయా. 10,000 డేస్ అంటే అసలు అబ్బా ఎన్ని నీళ్లు తాగినావు, ఎన్ని నీళ్లు ఖాళీ చేసేసింటావు, ఎన్ని. దేవుడు ఎంత గొప్పగా మనల్ని కాచి కాపాడినాడు. ఏ తెగులు గుడారం సమీపించకుండా కాచి కాపాడినాడు. 10,000 రోజులు నీ గుంటె కొట్టుకునింది. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుట నేర్పము. అంటే జాగ్రత్తగా ఒక మాట ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే, ప్రతి దినము అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే కదా. అనుదినము నీ అనుగ్రహం కదా ప్రభువా. అంటే ప్రతి దినము ఒక లెక్కతో జీవించాలి అని మోషే యొక్క తాపత్రయం. లెక్క లేకుండా బతకడం కాదు, ఊరికే బతకడం కాదు. నువ్వు ఇచ్చిన 24 గంటలు ఏదో ఒకటి చేయాలి అన్నట్టుగా బతకాలి ప్రభువా, అది నాకు నేర్పించు. ప్రతిరోజు లెక్క పెట్టి బతకాలి నేను అన్నాడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడు గాక. ఇది దైవజనుడు చేసిన ప్రార్థన. హల్లెలూయా. ఇది మోషే చేసిన ప్రార్థన అండి, సాదాసీదా వ్యక్తి చేసిన ప్రార్థన కాదు. అందుకే మోషే ఎందుకు అంత గొప్పడైనాడంటే ఆయన ప్రార్థన అట్లుంది. మరి ప్రతిరోజు నాకు లెక్క ఉండాలి, లెక్క తీరిపోవాలి. నాకు ఆ రోజు దేవుడు చేసిన దానికి నేను లెక్క ఏదో ఒకటి చేయాలి. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఉందువు, నీ సేవకును చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. సంవత్సరాలన్నీ కాదు, దినములన్నీ. పొద్దున ప్రభువా నీ కృప మాకుంటే మేము తృప్తిపరిచిపోతాము, అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషంతో ఉంటాం. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. ఆమేన్. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎంత గొప్ప ప్రార్థన అండి. స్టార్టింగ్ ఎట్లా చేశాడు? ఎంత ఒట్టివారమో, మన జీవితం ఒట్టి ఆవిరి వంటిది, పనికిరానిది జీవితం అని స్టార్ట్ చేశాడు. మొత్తం తరతరములు చూసుకుంటే అసలు మేము దేనికి లేము, అసలు లెక్కలో లేము మేము అని ప్రార్థన స్టార్ట్ చేశాడు. తర్వాత పాపాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. నీ కోపం మా మీద ఉంటే మా జీవితము వట్టి ఊపిరిలాగా అయిపోతుంది కదా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. తర్వాత నా దినములు
లెక్కించడం నేర్పని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. తర్వాత నీ కృప, ప్రతిరోజు నీ కృప నాతో ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. తర్వాత నీవు శ్రమపరిచిన దినములు కొలది మమ్మను సంతోషపెట్టమని ప్రార్థన చేశాడు. ఆమేన్. కొంతమందికి అంటే నేను అందరూ అని చెప్పట్లేదు, కొంతమందికి సంతోషపడడం అంటే ఇష్టం ఉండదు. ఎందుకో మరి నేను రివర్స్ అనుకున్నాను యాక్చువల్లీ. కొంతమందికి బాధపడడం ఇష్టం ఉండదు అనుకున్నాను, కొంతమందికి సంతోషపడడం కూడా ఇష్టం ఉండదు. కళ్ళారా చూశానండి నేను. కొంచెం సంతోషం వస్తే చాలు, నెక్స్ట్ టైం అయిపోతుందో, ఇప్పుడు ఇంత నవ్వుతున్నానంటే నెక్స్ట్ టైం అయిపోతుందో అని నవ్వుకుంటూ ఆపేస్తారు. నేను చూశానండి కళ్ళ. కొంచెం హ్యాపీగా ఉంటే చాలు, మనసులో ఏమొచ్చేస్తుంది, ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నట్టు రేపు ఏమైపోతుంది. ఏం కాదు, మన దేవుడు అట్లా సాడిస్ దేవుడు కాదు. ఒక్కరోజు హ్యాపీగా ఉన్నావా 10 రోజులు ఏడ్చు అనేది కదా దేవుడు. అట్లా కాదండి మన దేవుడు. హ్యాపీగా ఉంటావా ఒక కష్టం తీసుకురారు వాడికి, అట్లా కాదు. హల్లెలూయా. ఆయన మంచి దేవుడు. ఏమంటే అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తాడు మనకి. ఏమంటే మనము ఆయన మర్చిపోయి బతికేలాగా. లాస్ట్ వీక్ డాడీ చెప్పినాడు కదా వాక్యం అద్భుతంగా ఉంది కదండి. నేను మర్చిపోయేంత ఐశ్వర్యం నాకొద్దు, నేను దూషించేంత పేదరికం నాకొద్దు. కరెక్ట్ కంట్రోల్ ఉన్నట్లే చేస్తాడు దేవుడు. ఏదో ఒకటి మన కంట్రోల్ తప్పితే అప్పుడప్పుడు వచ్చేస్తాం మళ్ళీ కొంచెం సెట్ చేసి. అట్లా సెట్ చేసినాడంటే మంచిది యాక్చువల్లీ. అంటే ఇంకా దేవుడికి నువ్వంటే దేవుడికి ఇంకా ఇష్టం కాబట్టి. సెట్ చేయలేదు వదిలేసినాడు అనుకో ఏమన్నా అంటే ఓకే. 10వ వచనం చూడండి, ఏమంటున్నాడంటే మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. ఈ ప్రసన్నత అంటే మోషేకి ఎందుకు అంత ఇష్టం నాకు అర్థం కదండి. ఎంత సాధించిన ప్రసన్నత కావాలంటాడు, అవునా కదా. ఆయన ఏమంటాడు చెప్పండి, కొండెక్కి అంటాడు నువ్వు మాతో ఇక్కడి నుంచి రాకపోతే, నీ ప్రసన్నత మాకు రాకపోతే మేము ఇక్కడి నుంచి పోం. నువ్వు మాతో వస్తేనే మేము పోతాం ఇక్కడి నుంచి, లేకపోతే వదిలే ఇక్కడ చచ్చిపోతాం మేము. వస్తే మేము పోతాం. అసలు వేరే ప్రజలకి మాకున్న తేడా ఏంటి, నీ ప్రసన్నత కదా అని అంటాడండి. అసలు వేరే వాళ్ళకి మాకున్న తేడా ఏంటి, నీ ప్రసన్నతే కదా. నీ ప్రసన్నత లేకపోతే మమ్మల్ని తీసుకుపోదు, ఇక్కడ వదిలేసి. మోషేకి దేవుని ప్రసన్నత అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి. అందుకే లాస్ట్లో ప్రేయర్ ఎండింగ్ చేస్తున్నప్పుడు నీ ప్రసన్నత మాకు కావాలని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రభువా నువ్వు లేకపోతే అసలు మేము పోం, అవసరం లేదు, తీసుకెళ్ళిపో. నువ్వు వస్తే మేము వస్తాం, నువ్వు రావాలి మాకు. హల్లెలూయా. నీవు రాకుంటే నేనెటు పోగలనయ్యా నా హల్లెలూయా. నీ ప్రసన్నత, నీ సన్నిధి కావాలి ప్రభు. నువ్వు లేకపోతే ఒక్క అడుగు వేయలేం, వేసినా వేస్ట్. అందుకే వేరే వాళ్ళకి మాకున్న తేడా నీ ప్రసన్నత ఒకటి, మాకు అది కావాలి. నీ ప్రసన్నత మాతో ఉంటే ఏమవుతుంది చెప్పండి. అప్పుడు చూడండి, మా చేతి పనిని మాకు స్థిరపరచము. దాని మీద ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేద్దాం ఈరోజు. చివరిగా ప్రార్థన ఎండింగ్ చేస్తూ 2 సార్లు అంటాడని ఆ మాట, మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పని స్థిరపరచము. హల్లెలూయా. ఇక్కడ ఇంగ్లీష్లో ఎస్టాబ్లిష్ అని ఉంటుంది. ఎస్టాబ్లిష్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్, అంతేనా. సక్సెస్ఫుల్. కన్నడలో సఫలವಾಗಬೇಕು అంతేనా, సఫలపడిసు. ఒక వర్షన్లో సఫలపడిసు అని ఉంది, కానీ మెయిన్ వర్షన్లో ఎస్టాబ్లిష్ అని ఉంటుంది, స్థిరపరచు. ఏమంటే సఫలం వేరే, స్థిరపరచడం వేరే. స్థిరపరచడం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నిలబడిపోవడం. మేమేమైనా పని చేస్తే ఇండ్లు కట్టాలనుకోండి, ఇండ్లు కట్టబడింది అనుకో సక్సెస్ఫుల్. కానీ 100 సంవత్సరాలు అట్లే ఉందనుకోండి, అది స్థిరపరచబడ్డం. అర్థమైందా. కొన్ని ఇండ్లు ఉంటాయి, పాతకాలం ఇండ్లు చూసారా ఎలా ఉంటాయో, కొన్ని 100 సంవత్సరాలు అట్లా బాగా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మనం గ్యారంటీ ఇవ్వగలమా ఈ బిల్డింగ్ ఒక 100 years ఉంటుంది సార్ అంటారా? 20-30 yearsకి అవుట్ మొత్తం. అంటే స్థిరపరచడం అంటే ఏంటి, అలా ఉండిపోతుంది. కొన్ని బిల్డింగ్లు 900 years 2000 years ఉన్నాయండి కొన్ని బిల్డింగ్లు. అదేంటది ఎస్టాబ్లిష్, స్థిరపరచ అంటే చాలా కాలం ఉండడం. చెప్పండి, చాలా కాలం అనండి. స్థిరపడడం. మోషే ప్రార్థన చూడండి. ఈ ప్రార్థన వలన మన జీవితంలో మన మనస్సులో ఒక నూతన ఆలోచన, లేకపోతే ఒక నూతన శైలి రావాలి.
చూడండి ఆయన ఏమంటున్నాడంటే, మేము చేస్తున్న పని సక్సెస్ కావడం కాదు, మేము చేస్తున్న పని స్థిరపరచబడిపోవాలి. అంటే ప్రభువా మేము ఏమైనా చేస్తే అది తరతరములు ఉండిపోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. దేవుడు కొంచెం ఆలోచన చేయండి, బాగా మంచి ఆలోచన, కొంచెం ఆలోచన చేయండి దీంట్లో. దేవుడు ఏమైనా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కార్యం మీ జీవితంలో చేశాడు అనుకోండి, దేవుని కార్యము ఆ మూమెంట్ని ఏమంటారు, మూమెంట్ని, ఆ సందర్భం, ఆ సమయం, ఆ సందర్భం వరకే సీమితం కాదు. దేవుని కార్యము ఒక కార్యం చేశాడంటే దాని వెనకాల ఎన్నో ఉంటాయి ఆలోచనలు. ఆ ఆలోచనలన్నీ నెరవేర్చడానికి ఒక్క కార్యం చేస్తాడు దేవుడు. అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశం ప్రవేశిస్తున్నప్పుడు కేవలం అదొక్క సందర్భం, అదొక్కటే కాదు, దాని వెనకాల ఎంతో దేవుడు చేసిన వాగ్దానము, దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానము ఎన్ని సంవత్సరాలుగా వాగ్దానం కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. ఎంతమంది శత్రువులు మాట్లాడినారు, అవన్నీ గుర్తుపెట్టుకున్నాడు దేవుడు. ఫరో చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకున్నాడు. నీ దేవుడు ఎవరు నాకు తెలియదు అన్నాడు, అవన్నీ గుర్తుపెట్టుకున్నాడు దేవుడు. అవన్నీ గుర్తుపెట్టుకుని అవన్నీ నెరవేరుతున్న టైం అది. అర్థమైందండి? ఏదైనా మీకు అర్థం కావట్లేదు, ఏదైనా ఒక సందర్భం, ఒక 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 విషయం జరిగిందంటే దేవుడు అదొక్క సమయం కోసం చేయడు, ఎన్నో సందర్భాల కలయికగా చేస్తాడు. మీకు అర్థం కాల? ఇప్పుడు నీకు దేవుడు ఒక మంచి జాబ్ ఇచ్చినాడు అనుకో, దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి జాబ్ ఇవ్వలేదు. దేవుడు ఒక 10 సంవత్సరాల క్రితం నీకు జాబ్ లేదని ఎవడో నీతో అవమానించినాడు కదా, అవి గుర్తుపెట్టుకున్నాడు దేవుడు. అర్థమైంది లేదండి? అది గుర్తుపెట్టుకున్నాడు దేవుడు. నువ్వు మర్చిపోయావు, కానీ నువ్వు అప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు వెన్ను తట్టి చెప్పినాడు, నేను భయపడద్దురా, ఒక టైం వస్తుంది, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. నువ్వు మర్చిపోయినావు దాన్ని, కానీ 10 సంవత్సరాల తర్వాత దేవుడు దాన్ని నెరవేరుస్తున్నప్పుడు అవన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఫరోగాడు అంటాడు, వాడు వచ్చి మోషే అంటాడు, నా ప్రజలను పోనిమ్ము, దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు అంటే, అప్పుడు ఫరో అంటాడు, ఏమంటాడు చెప్పండి, ఎవరు యెహోవా, ఎవరు నాకు తెలీదు అన్నాడండి. అయిపోయా. ఓ యెహోవా ఎవరు తెలియదా నీకు అని దేవుడు ప్రతిసారి రాపిస్తాడు. ఫరో తెలుసుకునేలాగా ఇది చేయము అంటే ప్రతిసారి ఫరో తెలుసుకునేలాగా జరుగుతుంది అన్ని. అంటే దేవుడు ఏమైనా, లాస్ట్ వీక్ ఒక మాట చూడండి, మీకు గుర్తుందా లేదా, లాస్ట్ మెసేజ్లో, నువ్వు పగ తీర్చుకుంటే అంతవరకు అయిపోతుంది, దేవుడు పగ తీర్చుకుంటే మనసులో పెట్టుకుంటాడు దేవుడు అన్ని. ఆయన మనసులో పెట్టుకున్నాడంటే అయిపోయా, మొత్తం కంప్లీట్ అయ్యేలాగా చేస్తాడు. అర్థం కాలా? మేలు కలుగొట్టుకే సమస్తము సమకూడి జరుగుతుందంట, ఒకటి కాదట, ఏంటదా సమస్తము. యోసేఫు ఆ పొజిషన్కి వచ్చిన వెంటనే, అసలు ఆ పొజిషన్ రావడానికి దేవుడు ఊరికే టైంపాస్ కొని చేయలే మాట. యోసేఫ్ని ఎవరెవరు ఏమన్నారు, పోతిఫర్ భార్య ఏమనింది, ఎవరెంత నిందించినారు, ఎవరెట్లా మోసం చేసినారు, అవన్నీ తీసుకుని వచ్చి లాస్ట్కి యోసేఫ్ అంటాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు అవన్నీ కూడా మేలుకు మార్చేశాడు. ఏ ఒక్క సందర్భం కూడా ఒక్క దానికి సంబంధించింది కాదు, ఎంతో ప్లానింగ్ ఉంటుంది దేవునికి. ఇంకొక మాట చెప్పనా, నువ్వు ఒకరికి సువార్త చెప్తున్నప్పుడు, నువ్వు ఒకరిని రక్షణలోకి నడిపిస్తున్నప్పుడు అదొక్కదానికి సంబంధించింది కాదు, దేవుడికి పెద్ద ప్లాన్ ఉంది. నువ్వు ఈరోజు సువార్త చెప్తున్నావు అంటే ఆ వ్యక్తి కోసం ఎవరు ప్రార్థన చేశారో, ఆ వ్యక్తి కోసం ఎవరు కన్నీరు కార్చారో, ఆ వ్యక్తి ప్రార్థన ఎవరు విన్నాడో, దేవుడిని అక్కడ తీసుకుపోయినాడంటే ఎన్నో కార్యాలు జరిగింటాయి. ప్లస్ దేవుడు ఈరోజు నువ్వు చెప్పే సువార్త ఆ వ్యక్తిని మాత్రమే కాదు, ఆ వ్యక్తి ద్వారా పుట్టబోయే ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను చెప్పర్థమవుతుందండి. ఈరోజు నువ్వు టీ తాకుండా ఏదో ఒక చిన్న 2 మాటలు చెప్పినది యేసుప్రభు గురించి, ఈరోజు నువ్వు చెప్తున్నావు కదా, అది చిన్న మాట అనుకుంటున్నావు. నువ్వు ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 500 సంవత్సరాల తర్వాత నీవు ఈరోజు టీ దగ్గర కూర్చొని చెప్పిన మాట కొన్ని గుంపులు చర్చ తీసుకొని చాలా చేస్తుంది. అర్థమైందండి? ఎందుకంటే ఈరోజు చిన్న ఏదో చెప్పినావు అంతే. నీకు బాగాలేదా, ఒకసారి చర్చకి రాపోదాం, అక్కడ యేసుక్రీస్తు బాగా చేస్తాడు, నీ పాపాల నుంచి కడుగుతాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, నిత్య జీవం ఇస్తాడు అని ఏదో జస్ట్ క్యాజువల్గా ఒక మాట చెప్పినాం అంతే. వాడు ఆ మాట సీరియస్ తీసుకున్నాడు.
రక్షణ పొందినాడు. వాడు రక్షణ పొందిన తర్వాత వాని జనరేషన్ 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 ఒక 1000 సంవత్సరాలు చూసినాం అనుకో, పెద్ద పట్టణం అయిపోయింటుందేమో, పెద్ద గుంపు అయిపోయింటుందేమో. నేను అదే చెప్పేది, ఏ సందర్భం కూడా చాలా చిన్నగా జరగదు. అందుకే అంటున్నాడు మోషే, మా చేతి పనిని స్థిరపరచము. అంటే ఒక ఎఫెక్ట్ ఉండాలి, కొత్త జనరేషన్ జనరేషన్ మారిపోవాలి. అర్థమైందండి? ఇంకొక మాట చెప్తాను, కొన్ని జనరేషన్స్ నుంచి మీ ఇంట్లో పేదరికం ఉందేమో, దేవుడు నిన్ను అట్లా టర్న్ చేస్తాడంతే. నువ్వు ఒక్కడు చేసింది సంవత్సరాలు విశ్వాసం లేదు, ఆమేన్ లేదు, ఏమనట్లేదు మీరు. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, ఎప్పుడో ఎక్కడో ఏదో స్టార్ట్ చేసిన విషయము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఐ చర్చ్ కానివ్వండి, ఏజీ చర్చ్ కానివ్వండి, ఇప్పుడు కొన్ని ఏమంటున్నారా, ఏజీ చర్చ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఎవరో ఒక్క వ్యక్తి ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఇప్పుడు అనుకున్నాడు, వస్తున్నా ఆడికి వస్తుంది, ఎవరో ఒక్క వ్యక్తి స్టార్ట్ చేశాడండి. ఒక వ్యక్తి ఏమనుకున్నాడంటే, ప్రభువా మా చేతి పనిని స్థిరపరచను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటుంది, దేవుడు స్థిరపరిస్తే అలా ఉంటుంది. దేవుడు స్థిరపరిస్తే తరతరములకు ఎఫెక్ట్ కొడుతుంది. ఆమేన్. డాడీ అన్నట్లుగా మన సంఘం కూడా అలాగే అవును కాకేస్తున్నాము. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తే అలాగే ఉంటుంది, దేవుడు స్థిరపరిస్తే అలా ఉంటుంది. నేనేమంటున్నానంటే, దేవుడు చేసే పనులు యెర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. ఆయన ఏ పని కూడా ఊరికే చేయడంట, ఆషామాషిగా చేయడు. ఆయన ఏమైనా చేస్తే స్థిరపరచాలనే చేస్తాడట. భూమిని స్థిరపరచవలనని స్థాపించాడట. అంటే అర్థం తెలుసా మీకు? అంటే ఒక్కసారి భూమి కలుగును కాకన్న తర్వాత అది కొన్ని సంవత్సరాలైనా సరే అలాగే ఉండిపోయింది. ఒక మనిషి కడితే 20 సంవత్సరం 30 సంవత్సరం ఉంటుంది బిల్డింగ్. ఒక మనిషి కడితే బాగా కడితే 900 సంవత్సరాలు ఉంటుందేమో. కానీ దేవుడు ఒక్కరోజు భూమి కలుగునుగాక అన్నాడు, అది స్థిరపడిపోయింది అంతే. తన కక్షలు తిరుగుతా ఉంది అంతే. ఒక్కరోజు కూడా డిసిప్లిన్ తప్పలేదు. ఆమేన్. ఏమైనా చేస్తే స్థిరపరచాలని చేస్తారట దేవుడు. అప్పుడు ఆ నెక్స్ట్ వాక్యం ఉంటుంది, ఏమైనా చేస్తే స్థిరపరచాలని చేసే దేవుడు ఏం చేస్తున్నాడంటే, నన్ను అడుగుము, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదని అంటాడు దేవుడు. మనకు అదొక వాక్యం తెలుసు, ఏది? నాకు మొరపెట్టుము, అది వాక్యం తెలుసు. దాని పైన వాక్యం తెలియదు మనకు. దాని పైన వాక్యం ఏముంటుందంటే, భూమిని ఎందుకు చేశాడంటే స్థిరపరచాలనే చేశాడట. అలాంటి దేవుడు నువ్వు మొరపెట్టుకుంటే దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఈరోజు నేను చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నానండి. అంటే ఈరోజు 2025లో మాట్లాడే మాటలు దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడో తెలీదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక రక్షణ పొందినారంటే దాని వెనకాల చాలా కార్యాలు ఉన్నాయి. ఈరోజు మనం చర్చకు వచ్చినామంటే చాలా విషయాలు ఉన్నాయి దాని వెనకాల. ఒకరోజు గోనల్ మంజన్న ఉన్నాడు కదా ఇక్కడ, అన్న చెప్పిన మాట ఒకరోజు నాకు బాగా గుర్తుంది. బెంగళూరులో కూర్చొని నీకు మర్చిపోయావు మోస్ట్లీ ఆల్బేక్లో కూర్చున్నావు ఏమంటున్నాను, కూర్చొని అక్కడ భోజనం చేస్తున్నాము. ఆ రోజు మాట్లాడుకుంటూ ఆయన ఏమన్నాడంటే, తన సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాడు, ఎట్లా దేవుని నమ్ముకున్నాడు ఏమనుకున్నాడు. అన్న ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, నాకు అసలు కరెక్ట్ నన్ను అయితే నేను అసలు చర్చికి రావాలనుకోలేదు, దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, అసలు ఇంట్లో అందరూ నమ్ముకున్నారు, కానీ లేటుగా వచ్చింది నేనే అని చెప్తూ ఏమన్నాడంటే, ఆయన రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏమంటే, తల్లి చేసిన ప్రార్థన. మధ్యరాత్రుల్లో తల్లి చేసిన ప్రార్థన ఎవరు చూడలేదు, కానీ అప్పుడు ఎప్పుడో కంట్లో పడిందేమో, అది ఎఫెక్ట్ చేసిందేమో, వచ్చేసినాడు చర్చికి. నేనేమంటున్నానంటే, ఈరోజు నువ్వు చర్చిలో కూర్చున్నాడు, ఊరికే కూర్చోలేదు. నీకోసం ఎంతమంది తల్లులు ప్రార్థన చేశారు, నీకోసం ఎంతమంది దైవసేవకులు ప్రార్థన చేశారు, నీకోసం ఎవరో ప్రార్థన చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నావు. నేనేమంటున్నానంటే, ఈరోజు నువ్వు చేసే ప్రార్థన కూడా ఎవరినో తీసుకొస్తుంది చర్చికి. అది హల్లెలూయా. మనము చేసే ప్రార్థన వ్యర్థము కాదు. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం చేస్తాను, నువ్వు చేసే పనిని నేను స్థిరపరుస్తాను అన్నాడు దేవుడు. అంటే ఏమంటే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, ఈరోజు ఒక రక్షణ పొందిన అనుకోండి, ఒకరు విత్తనం వేస్తారంట, ఒకరు నీళ్ళు పోస్తారంట, ఒకరు కానీ దేవుడు మాత్రం దాన్ని అభివృద్ధి చేస్తారంట. అంటే ఎవరో నీకు సువార్త చెప్తారు, ఎవరో నీకు ప్రార్థన చేస్తారు, ఎక్కడో చర్చికి వెళ్తావు, ఎక్కడో వాక్యం వింటావు, ఎక్కడో రక్షణ పొందుతావు, అయిపోయింది. మహిమ మొత్తం ఎవరికి వస్తుంది? దేవునికి వస్తుంది. హల్లెలూయా. నేనేమంటానంటే, ఒక వ్యక్తి చర్చికి రావాలంటే దేవుడు ఇవన్నీ కూడా దేవుడు లెక్కగా వేసుకుంటున్నాడు కదా. అందుకే మోషే చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా మేము చేసే పని తరతరములు ఉండిపోవాలి. తల్లి చేస్తున్న ప్రార్థన ఎప్పటికీ వేస్ట్ కాదు. నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు దేవుడు, నీ బాధను చూస్తూ ఉన్నాడు దేవుడు. ఒక మాట మాత్రం నిజం, తల్లి ఏడ్చినట్టు ఎవరు ఏడ్చలేరండి కుమారుల కోసం. అంటే ఏమంటున్నానంటే, మీరు చేసే ప్రార్థనలు పలకరండి ఎవరు? చార్ల్స్ స్పర్జన్ గారు, ఆయన ఇది సాక్ష్యమే. ఏ గొప్ప దైవసేవకుడు చూడండి, వెనకాల భయంకరంగా ప్రార్థన చేసిన తల్లులు ఉన్నారు. ఈరోజు చెప్తాను, డాడీ ఇక్కడ గొప్ప సేవ చేస్తున్నా అంటే, మా జేజీ మా డాడీ వాళ్ళ తల్లి మధ్యరాత్రిలో భయంకరంగా ప్రార్థన చేస్తుంది, గొప్ప ప్రార్థన పరురాలు. ఆమె చెప్పట్లేదు ఎవరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు నీ ప్రార్థన స్థిరపరుస్తాడు. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే చూస్తే మంచిది, కాకపోతే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా దేవుడు నాకు మర్చిపోడు. నేనేమంటానంటే, అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని ఒక చనిపోయిన వ్యక్తికి దేవుడు నమ్మకంగా ఉన్నాడండి. అబ్రహాము చచ్చిపోయినాడు కదా, ఆ వాగ్దానం వర్కౌట్ కాదులే, ఎవడేం అనుకోలేదు దేవుడు. అబ్రహాముకు చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా నెరవేర్చాడు దేవుడు. అబ్రహాము లేకపోయినంత మాత్రాన దేవుడు దాన్ని మర్చిపోలేదు. చనిపోయిన వ్యక్తి కూడా నమ్మకంగా ఉన్న దేవుడు. బా హల్లెలూయా. చనిపోయి సమాధి అయిపోయి ఆయన శరీరం లేదు, ఎముకలుగా మారిపోయినాడు, ఆయన ఆ వ్యక్తికి కూడా నమ్మకంగా ఉన్న దేవుడు. అలాంటి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. అంటే మాట మీద నిలబడే దేవుడు. హల్లెలూయా. మాట ఇచ్చినాడంటే ఖచ్చితంగా చేస్తాడంతే. తరతరములకు ఆయన దేవుడుగానే ఉన్నాడు. ఆమేన్. మన దేవుడు మన చేతి పనిని స్థిరపరిచే దేవుడే ఉన్నాడు. నువ్వు చేసే పని వ్యర్థము కాదు, నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము కాదు, నువ్వు చేసే ప్రతి కన్నీరు వ్యర్థము కాదు. దేవుడు ఏదో ఒక రోజు కార్యము చేస్తాడు. దేవుడు ఏదో ఒక రోజు కార్యం చేస్తాడు. ఈరోజు నువ్వు చేస్తున్న స్వార్థ పని వ్యర్థము కాదు. ఆమేన్. ఒకరి కోసం ప్రార్థన చేస్తున్నావు అంటే వ్యర్థం కాదు, దేవుడు ఖచ్చితంగా వింటాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగించేస్తాను. చేతి పనిని స్థిరపరచన చేసిన మోషే ఏమంటున్నాడు అక్కడ, ఒక గొప్ప అర్థం చేసుకోవాలి. మా చేతి పనిని మాకు స్థిరపరచు. మా చేతి పనిని మాకు అంటే మేము చేసే పనిని మనం ఏం చేయకపోతే, అతడు చేయనిదంతయు సఫలమగును అంటే అర్థం ఏంటి? అతడు ఏమైనా చేస్తే సఫలమవుతుంది, అతడు ఏం చేయకపోతే. ఈ వాక్యంలో ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు మన చేతి పనిని స్థిరపరుస్తాడు. మన చేతి పని ఎక్కడ? దేవుడు మనకి ఇచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. దేవుడు మనకి ఏమైతే ఇచ్చినాడో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుడు ఖచ్చితంగా దాన్ని తరతరములుగా స్థిరపరిచే దేవుడే ఉన్నాడు. ఆమేన్. ఈ సంవత్సరం దేవుడు, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. దేవుడు ఈ సంవత్సరం మనల్ని స్థిరపరచబోతా ఉన్నాడు. కథలు మొత్తం మార్చబోతా ఉన్నాడు. నీ ప్రార్థనకి జవాబు వచ్చే సంవత్సరం ఇది. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేస్తే స్థిరపరచాలనే చేస్తాడు. ఆమేన్. దేవుడు వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. చిన్న ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. మా చేతి పని మాకు స్థిరపరచండి ప్రభువా. నీ ప్రసన్నత మాతో ఉంచండి. నీకు కోపం పుట్టించే పనులు ప్రభువా, నీ ఉగ్రతకు ప్రభువా మేము పాలు కాకుండా నీ ప్రసన్నత మాతో ఉంచండి. మా రహస్య పాపము నుండి మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీకు దూరంగా జీవిస్తే ప్రభువా 78 సంవత్సరాలు కూడా సరిగ్గా బ్రతకలేం ప్రభువా. నీ కనికరం మా మీద ఉండును గాక. నీ అనుగ్రహం మా మీద ఉండును గాక. నీ ప్రసన్నత మా మీద ఉండును గాక. నీవు లేకుంటే ఎక్కడికి పోలేం ప్రభువా. నీవు లేకుంటే ఏమీ చేయలేము తండ్రి. మా దీపమును వెలిగించే దేవుడు నువ్వే ప్రభువా. మా జీవితానికి అర్థం ఇచ్చే దేవుడు నువ్వే ప్రభువా. మా జీవితం యొక్క సంకల్పం మీరే తండ్రి. మా చేతి పనిని స్థిరపరచండి. మేము చేసే ఏ పని కూడా ప్రభువా వ్యర్థం కాకుండా ప్రతి దినము తండ్రి ప్రభువా, దినములు లెక్కించే ప్రభువా ఆ జ్ఞానం మాకు దయచేయండి. నీ కొరకు జీవించాలి, నీ కోసం ఏదో ఒకటి చేయాలి ప్రభువా. ఈ ప్రార్థనలు వ్యర్థం కాదు ప్రియులారా.
నీ ప్రార్థనలు వ్యర్థం కాదు. దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. దేవుడు నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు. శ్రమ కలిగిన దినములు కొలది దేవుడిని సంతోషపెడతాడు. ఆయన మంచి కాపరి, మారని దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు, అపారమైన కృప చూపించే దేవుడు, గొప్ప దేవుడు, తరతరములు నిలిచిపోయేలాగా కార్యములు చేసే దేవుడు. విత్తబడిన వాక్యం బట్టి స్తోత్రం నాయన. దాని ఫలములు తండ్రి మేము చూసే కృపను గురించి ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా జీవితంలో ప్రభువా, మా సంఘములో నాయన మీ కార్యాలు స్థిరపరచండి. మా చేతి పనిని స్థిరపరచండి. మీ ప్రసన్నత మా వద్ద ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరి కష్టంలో, కన్నీటిలో, బాధలో నీకు తెలుసు తండ్రి. మీరు దర్శించండి, మీరు బాగు చేయండి, మీరు స్వస్థపరచండి ప్రభువా. ఈ వాక్యపు శక్తితో వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలకు ప్రభువా మీరే సరిపోయిన దేవుడు, చాలిన దేవుడు అవుతారు. నీకు స్తోత్రం. సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతిమైన మా ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకు మహాకృపను బట్టి నా తండ్రి, ఈ నూతన సంవత్సరంలో ఈ 3వ ఆదివారము ఆరాధనలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి, పాటల ద్వారా, స్తుతి ఆరాధనలు, సాక్షుల ద్వారా, వాక్య పరిచర్యలో మీరు మహిమ పొందిన దేవానికి స్తోత్రం. నీ సేవకుని నీ పక్షాన్ని నిలబెట్టుకొని, నీ సేవకుని ద్వారా ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మరొకసారి దేవా మా సంఘముతో, మా జీవితాలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం విత్తబడింది ప్రభువా, ఆ మాటలు మా జీవితాలు స్థిరపరిచి మమ్మల్ని శక్తివంతులుగా నిలబెట్టు దేవానికి స్తోత్రం. అలాగే నా తండ్రి, చెప్పబడిన ప్రతి సాక్షిని బట్టి కూడా నీకు స్తోత్రం. నీ మహిమగల పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకలను బట్టి నీకు వందనాలు. సమర్పించిన బిడ్డలను, వారి కుటుంబాలను కూడా దీవించండి. వారికి సమృద్ధిగా నీ మేళ్ల చేత తృప్తిపరిచే దేవానికి స్తోత్రాలు నాయనా. అలాగే ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. వచ్చిన ఒక్కొక్కరు నీ కృపల జ్ఞాపకం చేసుకోండి. పేరు పిల్లలు దీవించండి. ఒక్కొక్క కుటుంబాన్ని దీవించు. చక్కని ఆరోగ్యము దయచేయండి నాయన. ఎవరైనా బలహీనం చేత, అనారోగ్యం చేత ఈ స్థలమును ఉన్నట్లయితే ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఒక గొప్ప విడుదలను, స్వస్థతను, ఆరోగ్యాన్ని నీ బిడ్డల కొరకు నేను ప్రకటిస్తున్నాను. దేవా, నీ హస్తాన్ని ప్రతి ఒక్కరి పని ఉంచి గొప్ప విడుదల దయచే దేవా. అలాగే నా తండ్రి, ఇక యూట్యూబ్ ద్వారా ఎందరైతే ప్రభా ఈ యొక్క మాటలు వింటున్నారో, వాక్యాన్ని వింటున్నారో, వారి జీవితంలో కూడా ప్రభా మీరు గొప్ప కార్యం జరిగించు. వారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించు దేవానికి స్తోత్రం. చెప్పబడిన ప్రతి ప్రార్థన, విజ్ఞాపనను బట్టి కూడా నీకు స్తోత్రం నాయన. తిరిగి మేమందరం మా గృహాలు వెళుతుండగా పరిశుద్ధాత్మ దేవాని సన్నిధి మాకు తోడుగా రానియండి. రాబోయే వారమంతా నీ కృపాక్షేమములే మా అందరి వెంట ఉంచి కాపాడండి. జరగబోయే 3వ ఆరాధనలో కూడా ప్రభు మీరు తోడుగా నడిపించమని మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరవచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘం అంతటికి, సకల పరిశుద్ధులకును, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచర్య వింటున్న బిడ్డలకును, వారి కుటుంబములకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.